ఏందిరా అసలు ఆ టీం ఏంది? ఈ 20 మంది అమ్మ ప్లేయర్లా టెర్రరిస్ట్లా? రే వీళ్ళు మనుషులా మృగాలా? ఏంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నా? అనిపిస్తుందా? సో అదే అన్నమాట, ఆ టీం గురించే మాట్లాడుతున్నా. ప్లేయర్స్ని చూసిరు కదా ఎట్లున్నాయో. ఒక్కొక్కడు ఒక్కొక్క టెర్రరిస్ట్ లేకున్నాడు అనమాట టీంలో అయితే ప్లేయర్స్. సో మనం ఇన్ డీటెయిల్ వాళ్ళది ఏంది, అసలు టీం ఎట్లుంది, గెలుస్తారా గెలవరా చూద్దాం ఒకసారి. ఆప్షన్లో అయితే ఎంత ఎంత నీట్గా అంటే అంత నీట్గా ప్లాన్ చేసి పిక్ చేసినారు ఒక్కొక్క ప్లేయర్ని అయితే. సో లాస్ట్ ఇయర్ 2024లో ఏమైంది అందరికీ తెలుసు. ఎస్ఆర్ఎస్ ఏం చేసిందో తెలుసు, వాళ్ళు ఏం చేసినారు, ఎన్ని సిక్స్లు, ఎన్ని హైయెస్ట్ స్కోర్లు. Highest total in the history of IPL, and Sunrisers Hyderabad have achieved it. సో అన్ఫార్చునేట్గా ఒక ఫైనల్ అయితే అనుకున్నట్టు జరగలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు దానికి తోడు ఇంకా కొంతమంది డేంజర్ ప్లేయర్స్ని అయితే పిక్ చేసినారు అనమాట. సో మన దాంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు కూడా. సో దాని గురించి ఏం బాధ లేదు, ఉంది కొంచెం బాధ. సో ఇంకేం చేయలేం కాబట్టి సో వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు, వేరే టీంకి వెళ్ళిపోయినారు. అండ్ మన టీంలోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క టెర్రరిస్ట్ అనమాట. చూడండి ఒకసారి ఈ టీం చూడండి, మొత్తం క్లాస్ ఆఫ్ 2025 ఒకసారి ఎట్లున్నారో చూడండి మీరు. ఫస్ట్ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న వాళ్ళైతే మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, ప్యాట్ కమిన్స్. సో వీళ్ళ 5 మెంబర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ 5 మెంబర్స్తో పాటు మిగతా ప్లేయర్స్ని చూసేద్దాం మనం ఒకసారి. సో మొత్తం ఎస్ఆర్ఎస్ టీమ్ స్క్వాడ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, ఈశాన్ మలింగా, సచిన్ బేబీ, అభిషేక్ శర్మ, క్లాసిన్, జాంపా, అథర్వ టైడ్ ఉన్నాడు, అభినవ్ మనోహర్ ఉన్నాడు, అంకిత్ వర్మ ఉన్నారు, సచిన్ బేబీ ఉండు, నెక్స్ట్ హర్షల్ పటేల్, కామిండు మెండిస్ ఉన్నాడు, తర్వాత రాహుల్ చహర్ ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ ఉన్నాడు, జీషాన్ ఉన్నాడు, జేడీ ఉన్నాడు, ఈశాన్ మలింగా ఉన్నాడు. సో మొత్తం గట్టి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గానే ఒక రీప్లేస్మెంట్ జరిగిందనమాట. రీప్లేస్మెంట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని అయితే పిక్ చేసినారు, వియాన్ మల్లర్ని. సో ఆయన కూడా ఒక ఆల్రౌండర్ అనమాట, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. అయితే ఇప్పుడు 2025లా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏం చెయ్యబోతారు, వాళ్ళు ఏం చేస్తారు అని కూడా అందరికీ తెలుసు. నీకేం లేదు మాట్లాడడానికి, ఏం లేదు అసలు ఆడ మాట్లాడడానికి ఏం లేదు. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ స్క్వాడ్ అనమాట. సో ఆల్రెడీ వాళ్ళు మంచి బూస్టింగ్లా గట్టిగా ఉన్నారు, కొట్టడంలా ఇష్టం వచ్చినట్టు ఆడుతారు, పవర్ ప్లేని గట్టిగా యూటిలైజ్ చేస్తారు. సో వాళ్ళకి తోడు అట్లాంటి ప్లేయర్స్ని పిక్ చేసినారు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫ్లోలో పోతున్నారో సో ఆ ఫ్లోకి యాడ్ చేసి మ్యాచ్ అయ్యే ప్లేయర్స్ని వీళ్ళు పిక్ చేసినారు అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం బ్యాటర్స్ని చూసుకుంటే మనకు ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు కదా. సో వాళ్ళకి మ్యాచ్ అయ్యే ప్లేయర్ ఇంకొక ప్లేయర్ని పిక్ చేసినారు అనమాట, ఈశాన్ కిషన్ అని చెప్పి. సో ఈశాన్ కిషన్ బ్యాటింగ్ మీకు తెలుసు, ఎట్లా ఆడుతాడో తెలుసు. సో యాజ్ ఇట్ ఈస్ అభిషేక్ శర్మ లెక్కనే ఆడిన 10 బాల్ అన్న 10 సిక్స్లు కొట్టడానికైనా చూస్తాడు అనమాట. అండ్ అట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో 2025 టీం నాకైతే చాలా అంటే చాలా గట్టిగా అనిపించే టీం అయితే ఇది ఒకటే అనిపిస్తుంది నాకైతే. సో మనం ఈ టీంకి సపోర్ట్ చేసాం కాబట్టి అఫ్ కోర్స్ మనకి ఇదే అనిపిస్తుంది. అండ్ నార్మల్గా అందరికి కూడా తెలుసు. సో ఈ 2025లో మోస్ట్ హైప్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్, అందరికీ తెలుసు. సో ఎవడైతే ట్రోల్ చేస్తున్నో వాళ్ళు కూడా ఇదే టీం మీద రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా అంటే చాలా హైప్ ఉంది. అండ్ వాళ్ళు చేసే డిస్ట్రక్షన్ కోసం వెయిటింగ్ అనమాట. సో 23rd మార్చ్ మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో ఏమవుతుందో సో చూద్దాం అందరం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ 300 క్రాస్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాటర్ చూసినారు కదా ఎట్లున్నారు, ఒకరి తర్వాత ఒకడు వచ్చినోడు కొట్టిపోయేటోడు ఉన్నాడు అనమాట. సో లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడు మనం సో బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఆల్రౌండర్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళు వచ్చేసి ఓన్లీ బ్యాటర్స్ అనమాట. సో ఇషాన్ కిషన్, అథర్వ టైడ్, అండ్ అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, సచిన్ బేబీ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళు వచ్చేసి ఓన్లీ బ్యాటర్స్. అండ్ ఇషాన్ కిషన్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ వచ్చేసి వీళ్ళిద్దరు వికెట్ కీపర్స్ కూడా అనమాట. సో వీళ్ళు టాప్ 5 బ్యాటర్స్. అంటే సో టాప్ 5 అంటే టీంలో టాప్ 5 కాదు. సో ఓన్లీ బ్యాటింగ్ యూనిట్ అనమాట, జస్ట్ బ్యాటింగ్ యూనిట్. ఆల్రౌండర్స్ వచ్చేసి మన టీంలో హర్షల్ పటేల్ ఉన్నాడు, కామిండు మెండిస్, వియాన్ మల్లర్, తర్వాత అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళు 5 ఆల్రౌండర్స్ అనమాట. అండ్ ఆల్రౌండర్స్లో మనకి డిస్ట్రక్షన్ ఎవరో తెలుసు, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అని ఆల్రెడీ చూసేసినాం.
సో బౌలింగ్ యూనిట్ వచ్చేస్తే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, మొహమ్మద్ షమి ఉన్నాడు, అండ్ రాహుల్ చౌర్ స్పిన్నర్ ఉన్నాడు. యాడమ్ జాంపా మోస్ట్ అండర్ రేటెడ్ స్పిన్నర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అనమాట. అంటే ఆ మోస్ట్ అండర్ రేటెడ్ ఎందుకన్నా అంటే సో ఇప్పుడు టీమ్ సెలెక్షన్ నుంచి ఇప్పటి వరకు అయితే సో టీంని మొత్తం హైప్ ఉంది కానీ కాకపోతే ఎక్కువ యాడమ్ జాంపా గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడతలేరు అనమాట. సో ఆయన అర్థమైతలేదు అందరికీ. సో ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత జాంపా ఏం చేస్తాడో అనేది అందరు చూడండి ఒకసారి. సిమర్జిత్ సింగ్ ఉన్నాడు, జీషాన్ ఆన్సరీ ఉండు, తర్వాత మన ఉనత్కట్ బాయ్ ఉన్నాడు, ఈశాన్ మలింగా ఉన్నాడు. సో వీళ్ళు వచ్చేసి బౌలింగ్ యూనిట్ అనమాట. సో టోటల్ మన దగ్గర వచ్చేసి టోటల్ 8 బౌలర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ దాంట్లో స్పిన్నర్స్ కూడా ఉన్నారు, అండ్ టాప్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారనమాట. సో ఏం ప్రాబ్లం లేదన్న, ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్స్ అన్నీ ఉన్నాయి. ఏ క్లాస్ ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట బౌలింగ్ యూనిట్లో కూడా. బ్యాటర్స్ ఎంత గట్టిగా ఉన్నారో సో బౌలర్స్ కూడా అంతే గట్టిగా ఉన్నారు. అండ్ ఆల్రౌండర్స్ అయితే పిచ్చి ఉన్నారు ఇంకా. అండ్ ఇదన్నమాట బ్యాటింగ్ యూనిట్, ఆల్రౌండర్స్, తర్వాత బౌలర్స్ వచ్చేసి వీళ్ళనమాట. అండ్ దాంట్లో మనకి టాప్ బ్యాటర్స్ వచ్చేసి ఓపెనర్స్ అయితే సో మ్యాక్సిమం ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మనే ఉంటారు ఓపెనర్స్. అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏం చేసారో అందరు చూసారు 2024లో. 25లో అయితే ఇంకా నాకు తెలిసి పవర్ ప్లే 6 ఓవర్స్ మొత్తం 36 బాల్స్ ఏవైతే ఉంటాయో 36 బాల్స్ 6లు కొట్టడానికైనా చూస్తారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలుసు కదా, నెక్స్ట్ వచ్చేది ప్లేయర్ కూడా అట్లనే ఉన్నాడు కాబట్టి సో వీళ్ళు ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆడతారనమాట. అవుట్ ఏదైతే అదని చెప్పి. అండ్ వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ కూడా చూస్తున్నారు కదా. సో నో డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ ఒక్కడు కూడా ప్రాక్టీస్ చేస్తలేడు. ఏ బాల్ని ఎట్లా 6 కొట్టాలనే చూస్తున్నారు. సో డేంజర్ అంటే డేంజర్ టీమ్ ఉంది. ఒకసారి మనం టాప్ బ్యాటర్స్ని చూసాం. సో టాప్ ఆర్డర్లో వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వీళ్ళు ముగ్గురు ఎట్లాంటి బ్యాటర్స్ అందరికి తెలుసు. ఇషాన్ కిషన్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి ఎట్లా ఆడిండో కూడా అందరికి తెలుసు. అండ్ వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే వచ్చిన ప్రతి బాల్ 6 హిట్టింగ్ అనమాట. అంటే ఏదైతే అది అయింది. సో పవర్ ప్లేని అయితే గట్టిగా యూటిలైజ్ చేస్తారు. అండ్ ఒక్కసారి స్టార్ట్ చేసినారు అనుకోండి, వీళ్ళు ముగ్గురు పవర్ ప్లే మొత్తం ఆడినారు అనుకోండి. సో ఎవరైతే ఓపెనర్స్ ఉంటారో వీళ్ళు పవర్ ప్లే ఆడినారు అనుకోండి, ఈజీ 100 స్కోర్ అయితే వచ్చేస్తుంది. అండ్ బేఫికర్ మ్యాచ్ విన్ అయిపోయిందని అర్థం చేసుకోవాల్సిందే మనం. ఇంకా అప్ టు 10 ఓవర్స్ వరకు 2 వికెట్లు పడకపోయినాయి అనుకో, అయిపోయింది ఇంకా క్లోజ్. ఆపోజిట్ టీం వాళ్ళు మొత్తం మూవ్ చేసుకోవాలి, టీం మ్యాచ్ విన్ అయిపోయిందని చెప్పి వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూసినారు కదా లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీతో ఏమైందో 9.4 ఓవర్స్లోనే అనుకుంటా మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో వికెట్ పడకపోతే మాత్రం చాలా కష్టం అనమాట వీళ్ళవి. సో ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళ వికెట్స్ తీసినా కూడా, సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్స్ తీసినా కూడా నెక్స్ట్ అప్కమింగ్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి అంటే ఆర్డర్ ఏం డిసైడ్ చేసేయాలని సో చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాటర్స్ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అండ్ ఆల్రౌండర్ ఉన్నారు కదా సో విఎన్ మల్డర్, తర్వాత అభినవ్ మనోహర్. అండ్ అభినవ్ మనోహర్ని కూడా మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అనమాట. పిచ్చి ఆడతారు. సో ఎవడు బీస్ట్ మోడ్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. అండ్ వీళ్ళ మెంటాలిటీ అయితే అదే అనమాట. సో వచ్చిన బాల్ని ప్రతి బాల్ బౌండరీ పంపించడం వాళ్ళ మెంటాలిటీ. అండ్ వాళ్ళు అదే ఫిక్స్ అయ్యారు, వాళ్ళు అదే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మీరు ఒకసారి వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ వెళ్ళి చూడండి, వీడియోస్ ఏవైతే పోస్ట్ చేస్తున్నారు కదా సో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇదనమాట వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీళ్ళు ఆల్రౌండర్స్. అండ్ వీళ్ళ తర్వాత ఇన్ కేస్ వీళ్ళు కూడా అవుట్ అయిపోయినారు అనుకోండి, ఒకవేళ టాప్ ఆర్డర్ వచ్చిన వాళ్ళు, మిడ్ ఆర్డర్ వచ్చిన వాళ్ళు అవుట్ అయిపోయినారు అనుకోండి, ఆల్మోస్ట్ స్కోర్ 150 దాకా వెళ్ళిపోయి ఉంటుంది. అప్పటికి వీళ్ళు అవుట్ అయినారంటే స్కోర్ ఆల్మోస్ట్ 150 ప్లస్సే ఉంటుంది. ఎందుకంటే వచ్చినట్టు బౌండరీసే కాబట్టి. సో ఏం టెన్షన్ లేకుండా 150 ఈజీ 150 స్కోర్ కొట్టేశారనమాట వీళ్ళు. ఫినిషర్స్కి వచ్చేస్తే ప్యాట్ మామ్ ఉన్నాడు, వియాన్ మల్లర్ ఉన్నారు, అభినవ్ మనోహర్ ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఎట్లా ఆడతాడో, టీం డిఫికల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసు, ఎట్లా ఆడతాడో తెలుసు. అండ్ టీంకి ఏవైతే ఇంపార్టెంట్ రన్స్ ఏవైతే ఆ లైన్ ఉంటుందో సో ప్యాట్ కమిన్స్ మ్యాక్సిమం అక్కడ దాకా తీసుకురానికి అయితే ట్రై చేస్తాడు. సో ప్యాట్ కమిన్స్ మెంటాలిటీ వేరు అనమాట. అసలు ఆ మనిషే వేరు, ఆ మెంటాలిటీ, ఆ స్ట్రెంత్ అంతా అసలు ఆ మనిషే వేరు, టోటల్ వేరు అంటే వేరు. ఆ డిస్ట్రక్షన్లో ఇంకొక మనిషి అనమాట. లాస్ట్ ఇయర్ చూసినారు కదా. అండ్ మ్యాచ్ మొత్తం సో ప్లేయర్స్ అందరు అవుట్ అయిపోతున్నప్పుడు సో ప్యాట్ కమిన్స్ వచ్చేసి తన నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ అవుతుందో సో ప్యాట్ కమిన్స్ కూడా మ్యాక్సిమం బౌండరీసే అనమాట. సో టీంలో ప్రతి ఒక్కరు బౌండరీస్ మీదనే ఫోకస్. సింగిల్స్, టూస్ మాకొద్దు, ఓన్లీ బౌండరీస్ కావాలి. అది బౌండరీస్ కూడా 4లు వద్దు, ఓన్లీ 6లే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే ఓన్లీ 6లే అబ్బా, మాకు 4లు వద్దు, 2లు వద్దు, సింగిల్ వద్దు, మేము సెంచరీలు కొట్టినా, హాఫ్ సెంచరీలు కొట్టినా 6లతోనే కొడతాం అన్నట్టు ఫిక్స్ అయిపోయారు అనమాట వాళ్ళు. అండ్
లాస్ట్ ఇయర్ చూసినారు కదా హెడ్ ఎల్ఐజీతోనే ఎల్ఐజీతోనే మ్యాక్స్ నాకు తెలిసి. సో హెడ్ సెంచరీ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోండు. సో దాంట్లో మొత్తం రన్స్ లేవన్నమాట, ఓన్లీ బౌండరీస్తోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోండు. ఒకసారి మ్యాచ్ వెళ్ళి హైలైట్ చూడండి. సో అట్లాంటి మెంటాలిటీతో ఆడుతున్నారు, అట్లాంటి మెంటాలిటీతో ఉన్నారు. అండ్ ఆ మెంటల్ గాన్లకి ఇంకా కొంతమంది మెంటల్ గాన్లను తీసుకొచ్చి యాడ్ చేసినారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది 23rd రోజు చూడండి. అండ్ ఇప్పుడు టాప్ బౌలర్స్ వచ్చేస్తే, సో మనకి ఫస్ట్ ఓవర్ స్పెషలిస్ట్ భువి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అండ్ యార్కర్స్ కింగ్ కూడా వెళ్ళిపోయాడు ఉన్నట్టు. సో ఏం కాదు, భువికి రీప్లేస్మెంట్గా షమి అయితే వచ్చేసిండు. అండ్ సో బ్యాటింగ్ యూనిట్ డెత్ ఓవర్స్ బౌలర్స్ ఎట్లున్నారంటే, డెత్ ఓవర్స్లో 20 runs అని ఆపేశారు. అండ్ బ్యాటింగ్ యూనిట్ డెత్ ఓవర్స్ ఎట్లున్నారంటే 200 runs అన్న కొట్టేసేటట్టు ఉన్నారు అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్, డెత్ ఓవర్స్లో 200 runs ఇంపాసిబుల్, కాకపోతే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ ఫ్లోలో ఉన్నారనమాట బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అండ్ వికెట్ కీపర్స్. అండ్ వికెట్ కీపర్స్ మీకు ఓవర్ ఉంటారు అని అనిపిస్తుంది, ఇషాన్ కిషనా లేకపోతే క్లాసిన్ అంటారు, ఓవర్ ఉంటారు అని అనిపిస్తుంది. అది కామెంట్ చేయండి కింద. అండ్ తర్వాత 23rd మార్చ్కి ఆర్ఆర్తోని ప్లేయింగ్ 11 ఓవర్ అనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.